ఇవ్వలేదు. వచ్చారు ధనధన బులేజ్ 2-3 బండ్లు తీసుకొచ్చారు. టప్ప కొట్టేస్తున్నారు. ఎంతసేపు బతిలాడ కాలు మొక్తాను సార్, 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే కూడా అస్సలు ఇవ్వనే లేరు. ఏం లేదు సార్, ఇప్పుడు బిచ్చం అడగాల్సిందే. పొద్దు నుంచి చాయ్ తాగడానికి పైసలు లేవు సార్. ఇదిగో నా బ్యాగ్ ఇక్కడే ఉంది, మీరు చూడండి. రూపాయి కూడా లేదు దీంట్లో. ఇక్కడ అన్నం పెడతాడు 5 రూపాయలు. ఆయన వస్తే ఆయన చాయ్ తాగిపించి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం అన్ని ఎక్కడి అక్కడ పలగొట్టేస్తారు. ఇగో పువ్వులు పిచ్చు రేకులు అగో 4 బండ్లు ఎత్తుకెళ్ళి 4 బండ్లు మొత్తం బలగొట్టేశారు. 3 బండ్లు వేసుకెళ్ళిపోయారు. అక్కడైతే షాప్ మొత్తానికే బలగొట్టేశారు. ఏమొస్తుందంటే ఏమొస్తుందో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏం బాగుపడతారు సార్ చెప్పండి. మాకు ఇంత ఏడిపించుకుంటా ఇట్లా పట్టేది గుంజేస్తారు మొత్తం. ఇంకా చేయికి రత్తాలి కాలికి చెట్టు గుంజుతుంది. మొత్తం అదే అర్థమైతే లేదు వాళ్ళు ఎందుకు చేస్తారు. మా చెల్లె గాజులు వాళ్ళు ఇప్పినాయి, అక్కయ్య గాజులు వాళ్ళు ఇప్పినాయి. ఆమె చిన్న పిల్ల టీసాలు పెట్టుకుంటది. మా డాడీని కూడా ముసలాడని కూడా చూస్తలేదు. జర్రాపై నువ్వు జరుగు అని చెప్పి నూరుకు వాడేస్తారు. ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు 35 ఏళ్ళు ఇంతవరకు చూసిన ఎవ్వరు ఇట్లా చేయలే. ఎవరు ఇలాంటి గవర్నమెంట్ చూడలే, ఇలాంటి మనుషులను చూడలే. ఒక్కొక్కరు వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఊరు ఒప్పందులు బలిసినట్టు బలిసిరు. గరీబుల మీద జాలి కూడా లేదు.